టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఫ్యూచర్ లో టీసీఎస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో ఆల్మోస్ట్ అంతే మంది ఏఐ ఏజెంట్స్ కూడా ఉంటారు అని. 5 lakh ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో 5 lakh ఏఐ ఏజెంట్స్. ఈ న్యూస్ వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ వైరల్ అయింది. మరి జాబ్స్ ఏమవుతున్నాయి, ఫ్రెషర్స్ కి ఛాన్సెస్ ఉంటాయా, ఏఐ ఏజెంట్స్ వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవసరమా? నేను ఆల్మోస్ట్ 13 years గా ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ ఫ్రెండ్స్ నుంచి ఇంటర్నెట్ వరకు, క్లౌడ్ నుంచి మొబైల్ రెవల్యూషన్ వరకు ప్రతి టెక్ వేవ్ ని చూసాను. కానీ ఫస్ట్ టైం టెక్నాలజీ మనం యూజ్ చేసే టూల్ లాగా కాకుండా మన ప్లేస్ లో వర్క్ చేయడానికి రెడీ అవుతుంది. టీసీఎస్ చైర్మన్ చెప్పిన 5 lakh ఏజెంట్ స్టోరీ యాక్చువల్లీ లే ఆఫ్ స్టోరీ కాదు. అది నెక్స్ట్ 10 years లో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయో చెప్పే స్టోరీ. ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ తో చెప్తాను. ఏ ఏజెంట్స్ కి ఎందుకు భయపడకూడదో, ఇంకా వాటి మేనేజర్ గా మనం ఎలా మారాలో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్ట్రైట్ టు ద వీడియో. టీసీఎస్ చైర్మన్ 5 lakh ఏజెంట్స్ అనగానే చాలా మంది ఒక కంక్లూజన్ కి వచ్చారు. అంటే 5 lakh ఎంప్లాయీస్ ఉన్న టీసీఎస్ లో 5 lakh ఏజెంట్స్ ని రీప్లేస్ చేస్తే మొత్తం ఎంప్లాయీస్ అందరూ పోతారు. రాంగ్. హీ డిడెంట్ మీన్ రీప్లేస్మెంట్, he meant partnership. With చంద్రశేఖర్ గారు's vision, ఫ్యూచర్ లో ప్రతి ఎంప్లాయ్ పక్కన ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఒక ఏజెంట్, ఒక టెస్టర్ కి ఒక ఏజెంట్. మీరు ఒక్కరే పని చేస్తే ఒక అవుట్పుట్ వస్తుంది. కానీ మీకు 24/7 పని చేసే డిజిటల్ టీమ్మేట్ ఉంటే మీటింగ్ సమ్మరైజ్ చేస్తుంది, డాక్యుమెంటేషన్స్ క్రియేట్ చేస్తుంది, ఆల్మోస్ట్ క్రికెట్ లో ఆల్రౌండర్ లాగా. అప్పుడు మీ ప్రొడక్టివిటీ ఎంత పెరుగుతుంది? ఇదే టీసీఎస్ చెప్తున్న గేమ్. కానీ ఏ ఏజెంట్స్ వచ్చిన తర్వాత అన్ని జాబ్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ గా ఉంటాయని చెప్పడం కూడా చాలా చాలా తప్పు. కొన్ని రోల్స్ మారుతాయి, కొన్ని టాస్క్ డిసపియర్ అయిపోతాయి, కొన్ని కంప్లీట్లీ కొత్త రోల్స్ క్రియేట్ అవుతాయి. అది ప్రతి టెక్నాలజీ రెవల్యూషన్ లో జరిగేదే. కాసేపు ఏఐ, ఏజెంట్స్, ఆటోమేషన్ అన్ని టెక్నికల్ వర్డ్స్ పక్కన పెట్టి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. 20 years బ్యాక్ మీరు బ్యాంక్ వెళ్ళి క్యాష్ విత్డ్రా చేయాలి అంటే కౌంటర్ దగ్గర క్యూలో నిలబడాలి. డిపాజిట్ చేయాలి అంటే కౌంటర్, బ్యాలెన్స్ తెలుసుకోవాలి అంటే కౌంటర్. ప్రతి చిన్న పనికి బ్యాంక్ ఎంప్లాయీ అవసరం. తర్వాత ఏటీఎం వచ్చింది. అప్పుడు చాలా మంది ఏమన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ జాబ్ పోతాయి అన్నారు. కానీ ఏమైంది? బ్యాంక్ ఎంప్లాయీస్ డిసపియర్ అవ్వలేదు. బ్యాంక్స్ ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేశాయి. ఎంప్లాయీస్ కొత్త పనులు చేయడం స్టార్ట్ చేశారు. లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, కస్టమర్ అడ్వైజరీ లాంటి హయ్యర్ వాల్యూ వర్క్ కి మూవ్ అయ్యారు. సింపుల్ ట్రాన్సాక్షన్ ఏటీఎం చేసింది, కాంప్లెక్స్ డెసిషన్స్ హ్యూమన్ చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్, ఏటీఎం వచ్చినప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీ చచ్చిపోయిందా, లేదా బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇంకాస్త పెద్దదైందా? బికాస్ అదే క్వశ్చన్ ఇప్పుడు ఏ ఏజెంట్స్ గురించి కూడా అడగాలి. ఏటీఎం వచ్చినప్పుడు బ్యాంక్స్ డిడెంట్ క్లోజ్, బ్యాంక్ ఎంప్లాయీస్ డిసపియర్ అవ్వలేదు. యాక్చువల్లీ ఇండియాలో బ్యాంకింగ్ ఇండస్ట్రీ బికమ్ బిగ్గర్ అండ్ బెటర్. కానీ కౌంటర్ దగ్గర క్యాష్ కౌంట్ చేసే పని తగ్గింది. బేసిక్ గా చెప్పాలంటే ఆ పని ఆల్మోస్ట్ 90% తగ్గింది. కస్టమర్స్ కి లోన్ సజెస్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ చేయడం, రిలేషన్షిప్ మేనేజ్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు బ్యాంక్స్ లో జరుగుతున్న హైయర్ వాల్యూ వర్క్. ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలి అంటే ఏటీఎం డిడెంట్ రిప్లేస్ ఎంప్లాయీస్, రొటీన్ టాస్క్ ని రిప్లేస్ చేసింది. ఎగ్జాక్ట్లీ ఏఐ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఇదే చేస్తుంది. మన ఇండస్ట్రీలో ఏటీఎం టైప్ టాస్క్ ఏంటి? అవర్స్ పెట్టిన రిపిటేటివ్ కోడింగ్, మళ్ళీ అదే టెస్ట్ కేసెస్ ని రన్ చేసే సినారియోస్, స్టాండర్డ్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం. ఈ పనుల్లో ఏఐ ఆల్రెడీ డేంజరస్ గా ఎఫిషియెంట్ అవుతుంది. సో కొన్ని ఎంట్రీ లెవెల్ టాస్క్ డిమాండ్ అనేది తగ్గుతుంది. కొన్ని జాబ్స్ కంప్లీట్లీ మారిపోతాయి. హిస్టరీలో ప్రతి టెక్నాలజీ రెవల్యూషన్ లో అదే జరుగుతుంది. కానీ చాలా మంది మిస్ చేస్తున్న సెకండ్ హాఫ్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే, సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం డికేట్స్ గా కాస్ట్లీ ప్రాసెస్, హ్యూజ్ టీమ్స్, మంత్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ హైయర్ బడ్జెట్స్. ఇప్పుడు ఏఐ వల్ల డెవలప్మెంట్ ఫాస్టర్, చీపర్, యాక్సెసిబుల్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నిన్న సాఫ్ట్వేర్ అఫోర్డ్ చేయలేని బిజినెస్ కూడా టెక్నాలజీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఒక లోకల్ హాస్పిటల్, ఒక స్కూల్, ఒక లాజిస్టిక్ కంపెనీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇవన్నీ కొత్త టెక్నాలజీ కస్టమర్స్ గా మారుతాయి కూడా. అంటే ప్రాజెక్ట్స్ పెరుగుతాయనే కదా, బిజినెస్ పెరుగుతుందనే కదా, మార్కెట్ పెరుగుతుందనే కదా. మరి ఏఐ సిస్టమ్ ని డిజైన్ చేయడానికి, అవుట్పుట్స్ వెరిఫై చేయడానికి, బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవడానికి, సొల్యూషన్ క్రియేట్ చేయడానికి, గవర్నెన్స్, సెక్యూరిటీ, కాంప్లయన్స్ మేనేజ్ చేయడానికి ఎవరు కావాలి? స్కిల్డ్ హ్యూమన్స్. అండ్ దట్ ఈస్ వేర్ ద రియల్ ఆపర్చునిటీ లైస్. సో మీలో ఎవరైనా ఫ్రెషర్ అయినా, కెరీర్ గ్యాప్, నాన్ ఐటీ నుంచి స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళైనా, మీ గోల్ క్లియర్ గా ఉండాలి. ఏఐతో కంపీట్ చేయడం కాదు, ఏఐతో వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో హైయెస్ట్ సాలరీస్ పొందేది ఏఐ కన్నా ఫాస్ట్ గా కోడ్ రాసేవాళ్ళు కాదు, ఏఐని యూజ్ చేసి బిగ్గర్ బిజినెస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేవాళ్ళు. ఏ ఎరాలో కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది. అంతా బాగానే ఉంది, మరి ఐటీలో హైరింగ్ ఎందుకు తగ్గుతుంది అని మీకు డౌట్ ఉంటే ఇప్పుడు చెప్తాను. చైర్మన్ గారు చాలా ఆనెస్ట్ గా ఒకటి ఒప్పుకున్నారు. ఎస్, హైరింగ్ ఈస్ స్లోయింగ్ డౌన్. పాస్ట్ లో లాంటి మ్యాసివ్ బల్క్ హైరింగ్ నంబర్స్ ఇప్పట్లో ఉండకపోవచ్చు. దాని 2 reasons ఉన్నాయి. ఫస్ట్, మనం అనుకున్నట్లు ఆ ఎంట్రీ లెవెల్ టాస్క్ ఏ ఏజెంట్స్ కి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఫ్రెషర్స్ కి చాలా డిమాండ్ అనేది తగ్గిపోయింది. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీఆర్ ఇన్ ట్రాన్సిషన్ పీరియడ్. ఒక మ్యాసివ్ టెక్నాలజికల్ షిఫ్ట్ వస్తున్నప్పుడు గ్లోబల్ క్లయింట్స్ వెంటనే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టరు, వాళ్ళు పాస్ చేస్తారు. వెయిట్ చేద్దాం, ఈ ఏఐ ఎంతవరకు వర్క్ అవుతుందో చూసి ఇన్వెస్ట్ చేద్దాం అని ఆగుతారు. ఈ పాస్ టైంలో ఐటీ గ్రోత్ స్లోగా కనిపిస్తుంది. కానీ ఇది కొత్త కాదు. ఇంటర్నెట్ వచ్చినప్పుడు, స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఆగారు. ఆ పాస్ తర్వాత వచ్చిన భూమి ఎంత పెద్దదో మనందరికీ తెలిసిందే. స్క్రీన్ మీద ఈ నెంబర్ చూడండి.
$1.6 trillion, $3 trillion. ఇది స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ కాదు, ఇది టెక్నాలజీ మార్కెట్ సైజ్. టీసీఎస్ CEO కృతి వాసన్ గారు రీసెంట్ గా దావోస్ లో ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ షేర్ చేశారు. లాస్ట్ ఇయర్ క్లయింట్స్ అడిగిన క్వశ్చన్ కి ఏఐ రియలా అని అడిగితే, ఈ ఇయర్ క్లయింట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏఐని మా బిజినెస్ మొత్తంలో ఎలా స్కేల్ చేయాలని అడుగుతున్నంట. డిఫరెన్స్ చూసారా? క్వశ్చన్ వెదర్ నుంచి హౌ కి మూవ్ అయిపోయింది. అండ్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. బికాస్ కంపెనీస్ ఏఐని టెస్ట్ చేయడం స్టాప్ చేసి ఏఐని డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. అంటే కొత్త ప్రాజెక్ట్స్, కొత్త బడ్జెట్స్, కొత్త ప్రొడక్ట్స్, కొత్త సర్వీసెస్, కొత్త జాబ్స్. విత్ చైర్మన్ చంద్రశేఖర్ గారు ప్రిడిక్షన్, కొన్ని ఇయర్స్ లో టీసీఎస్ రెవెన్యూ ఆల్మోస్ట్ ప్రతి డాలర్ కి ఏఐ కనెక్షన్ ఉంటుంది అంటున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్యూచర్ లో ఏఐ లేని సాఫ్ట్వేర్ ప్రాజెక్టే ఉండకపోవచ్చు, ఏఐ లేని బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండకపోవచ్చు, ఏఐ లేని ఐటీ రోల్ కూడా రేర్ గా అయిపోవచ్చు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఈ మూమెంట్ ని థ్రెట్ లాగా కాకుండా కెరీర్ ఆపర్చునిటీ లాగా చూడాలి. ఎందుకంటే మనం ఒక ఇండస్ట్రీలో డిక్లైన్ ని చూడట్లేదు, మనం ఒక ఇండస్ట్రీలో రీబర్త్ ని చూస్తున్నాం. అందుకే టీసీఎస్ వాళ్ళ ఓల్డ్ ఫార్ములాని పక్కన పెట్టేసింది. ఐటీ కంపెనీస్ యూజువల్లీ ఫిజికల్ అసెట్స్ ఎక్కువ మెయింటైన్ చేయవు, కానీ ఏఐకి మ్యాసివ్ కంప్యూటింగ్ పవర్ కావాలి. సో వాళ్ళు ఇప్పుడు ఓన్ గా ఏఐ డేటా సెంటర్స్, సర్వర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు. ద గేమ్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. బట్ ద రియల్ క్వశ్చన్ ఇస్, ఈ 5 lakh ఏఐ ఏజెంట్స్ గురించి మనం ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోవాలి? వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పటి వరకు ఏఐ గురించి ఒక ఇంపార్టెంట్ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేస్తాం, కానీ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. ఫ్యూచర్ లో వాల్యూ ఎవరికి ఉంటుంది? కోడ్ రాసే వాళ్ళకా, ఏఐ ఏజెంట్స్ కా, లేదా ఎవరికైనా? ద ఆన్సర్ ఇస్ సర్ప్రైజింగ్లీ సింపుల్. ఏఐకి బిజినెస్ ప్రాబ్లం మధ్య బ్రిడ్జ్ గా ఉండే వాళ్ళకి. టీసీఎస్ బిల్డ్ చేస్తున్న ఫ్యూచర్ కూడా ఆల్మోస్ట్ అదే. ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ChatGPT ఓపెన్ చేసి ప్రాంప్ట్ టైప్ చేసే చాట్ బాట్స్ కాదు. ఇవి డైరెక్ట్ గా కంపెనీ ఆపరేషన్స్ లో పనిచేసే డిజిటల్ వర్కర్స్. బ్యాంకింగ్ కోసం సపరేట్ ఏజెంట్స్, హెల్త్ కేర్ కోసం సపరేట్ ఏజెంట్స్, రీటైల్ కోసం సపరేట్ ఏజెంట్స్. ప్రతి ఇండస్ట్రీలో థౌసండ్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఏజెంట్స్ ఉంటున్నాయి. ప్రతి పెద్ద క్లయింట్ దగ్గర లెగసీ సిస్టమ్స్ ఉంటాయి, అంటే 20-30 years నుంచి వాడుతున్న పాత సాఫ్ట్వేర్. అవి ఓవర్ నైట్ లో డిలీట్ అయిపోవు. ఈ కొత్త ఏఐ సొల్యూషన్ ని పాత సిస్టమ్స్ తో ఇంటిగ్రేట్ చేసే బ్రిడ్జ్ కావాలి. అండ్ దట్ బ్రిడ్జ్ ఇస్ యూ, ద హ్యూమన్ ఏఐ ఇంటర్ఫేస్. ఏఐ ఏజెంట్స్ అండ్ హ్యూమన్స్ కలిసి పనిచేసే ఒక కలెక్టివ్ పజిల్ ఇది. దావోస్ లో CEO చెప్పినట్టు, ఎవ్రీ టెక్నాలజీ సైకిల్ క్రియేట్స్ మోర్ జాబ్స్, నాట్ ఫ్యూయర్ జాబ్స్, బట్ ద కైండ్ ఆఫ్ జాబ్స్ విల్ చేంజ్. మీకు డిమాండ్ ఉండాలి అంటే యూ షుడెంట్ జస్ట్ నో కోడింగ్, యూ షుడ్ నో హౌ టు వర్క్ విత్ ఏఐ టు సాల్వ్ కాంప్లెక్స్ క్లయింట్ ప్రాబ్లమ్స్. సో లెట్ మీ లీవ్ యూ విత్ 3 simple takeaways. Number 1, TCS విషయంలో ఏఐ ఈజ్ నాట్ ఎ రీప్లేస్మెంట్, ఇట్స్ ఎ పార్ట్నర్షిప్ స్టోరీ. నెంబర్ 2, ఫ్యూచర్ లో వాల్యూ ఉండేది డెసిషన్ మేకింగ్ కి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కి, బిజినెస్ అండర్స్టాండింగ్. నెంబర్ 3, దిస్ ఈస్ అ ట్రాన్సిషన్ పీరియడ్. ఇంటర్నెట్ ముందు ఒక ట్రాన్సిషన్ వచ్చింది, క్లౌడ్ ముందు ఒక ట్రాన్సిషన్ వచ్చింది, ఇప్పుడు ఏఐ ముందు ఒక ట్రాన్సిషన్ కనిపిస్తుంది. కానీ ఆ ట్రాన్సిషన్ కంప్లీట్ అయ్యాక టెక్నాలజీ మార్కెట్ అనేది $3 trillion ఆపర్చునిటీగా ఎక్స్ప్లోర్ అవబోతుంది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అండ్ దట్ ఈస్ వై టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ గారి ఫైనల్ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు బిల్డ్ ఎ లాట్ ఆఫ్ ఏఐ స్కిల్స్ సో దట్ పీపుల్ కెన్ రిమైన్ గెయిన్ఫుల్లీ ఎంప్లాయ్డ్. నోటీస్ వన్ థింగ్, ఆయన ఏఐని స్టాప్ చేయాలి అని చెప్పలేదు, ఆయన ఏఐ నుంచి పారిపోవాలి అని చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, బిల్డ్ ఏఐ స్కిల్స్. సో మై క్వశ్చన్ టు ఈస్, ఆర్ యూ రెడీ టు బికమ్ ద హెడ్ చీఫ్ ఆఫ్ ఏఐ ఎరా? బికాస్ ద చాయిస్ స్టార్ట్స్ టుడే. ద టూల్స్ ఆర్ ఆల్రెడీ హియర్, ద ఆపర్చునిటీస్ ఆల్రెడీ హియర్. పికప్ ద స్కిల్స్, ఇంటిగ్రేట్ ఏఐ ఇంటూ యువర్ డైలీ టాస్క్ అండ్ లర్న్ హౌ టు లీడ్. ఈ వీడియో మీకు వాల్యూ ఇచ్చి ఉంటే ఒక స్మాల్ రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఏఐ వల్ల జాబ్స్ అన్ని పోతాయని ఫియర్ లో ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. Until next time, don't compete with AI, learn to lead it. And this is Krishna signing off. Jai Hind.